హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం తెలుగు రుచుల్లో ఎండతో పని లేకుండా, సీజన్తో పని లేకుండా మనకు అప్పటికప్పుడు 3 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందాము. దీనికి ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను నేను. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టుకున్న టమాటాలు ఇవి కట్ చేసి ముందు ఉడికించుకోవాలి. కట్ చేసిన తర్వాత చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో మనం పల్లి ఆయిల్ వేసుకుందాం. నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నాను, ఇంకేదైనా వేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ వరకు వేసి ముందు ఉడికించుకుందాము. కేజీకి పావు కేజీ ఆయిల్ పడుతుంది అనమాట. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఒక చిన్న స్పూను ఉప్పు వేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి మనం మళ్ళీ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే మనం తీసుకున్న టమాటా గట్టి టమాటా కాబట్టి కొంచెం వాటర్ లేదు దీంట్లో, బాగా గట్టిగా ఉన్నాయి. మనం కొంచెం అందుకే ఉప్పు వేసాను, బాగా మెత్తగా ఉడకడానికి. ఇది మనం కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. ముందు ఒక హాఫ్ కేజీ పెట్టానండి. ఒక అరగంట తర్వాత ఒక 2 కేజీస్ ఆర్డర్ వచ్చిందనమాట. ఇది మీకు చూపించేటప్పుడు చివరిలో ఇది మొత్తం కలిపి ఒక 2.5 కేజీ టమాటా పచ్చడి అయితే చేశాను. అదే మీకు వీడియోలో చివరిలో చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. హాఫ్ కేజీ టమాటానే కదా చూపించింది, ఇంత పచ్చడి చూపిస్తున్నారు ఏంది అనుకుంటారని నేను చెప్తున్నాను అనమాట. పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మనకి టమాటాలు ఉడికేలోపు మనం మెంతులు, ఆవాల పిండి రెడీ చేసుకుందాం. 2 స్పూన్లు మెంతులు తీసుకుంటున్నాను. ఇది మనకి అర కేజీ కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. ఆవాలు, సన్న ఆవాలు ఒక 4 స్పూన్లు సన్న ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఇవి దోరగా వేయించి పొడి చేసుకుందాము. 50 గ్రాములు చింతపండు శుభ్రంగా పుల్లలన్నీ తీసేసుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, ఇవి పూర్తిగా తొక్క తీసి పెట్టుకోవాలన్నమాట. మనకి టమాటా ఉడికేలోపు ఈ 3 పనులు చేసేసుకుందాం. ఇవ్వండి, మెంతులు ఆవాలు మనం స్టవ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకుందాము. మెంతులు ఆవాలు 2 మాడకూడదు, మనకు వేగాలన్నమాట. వీలైనంత వరకు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇదండి, ఇప్పుడు టమాటా మనకి గుజ్జు గుజ్జుగా ఉంది కదా, ఈ టైంలో మనం చింతపండు వేసేసుకోవాలి. చింతపండు 50 గ్రాములు. మొద్ద చూద్దామండి. మనకి దాదాపుగా టమాటా ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి. ఇంకా అడుగంటుతుంది అనమాట. మనం ఇప్పుడు ఈ వేడి మీద కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. ఈ వెల్లుల్లిపాయలు సగం తాలింపులో వేసుకున్నాం, సగం పచ్చడిలో వేసుకున్నాం. కలిపేసి ఇక దించేసుకుందామండి. మనం టమాటా ఉడికిపోయింది, చింతపండు ఉడికిపోయింది. మనకి చిన్నులపాయలకి వేడి సరిపోతుంది కాబట్టి మనం కొంచెం 1 నిమిషం పాటు ఉంచేసుకొని ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇవి టమాటాలు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నాము. ఈలోపు మనము ఆవాలు మెంతులు త్వరగా వేయించుకున్నాం కదా, ఇది పొడి చేసేసుకున్నాము. ఇది పొడి చేసుకుంటే మనం పచ్చడి కలిపేసేసుకోవాలి. టమాటాలు చల్లారితే మనకి మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి కలిపేసుకోవాలి. ఆవాలు మెంతులు పొడి చేసేసుకుందాం. 100 గ్రామ్స్ ఉప్పు అండి, కళ్ళుప్పు తీసుకున్నాను. ఇది కూడా నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇది ఆవాలు మెంతులు పౌడర్లు వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కారం కూడా తీసుకున్నాం. 100 గ్రామ్స్ కారం కూడా తీసుకున్నాను. ఇది మనం పచ్చళ్ళు వేసేటప్పుడు చూపిస్తాం. ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనకి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఇది కూడా
ఇప్పుడు ఈ టమాటా కూడా చల్లగా ఆరిపోయింది. మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మనకు కావాల్సిన 1/2 కేజీ కాబట్టి మనం మిక్సీ జార్లోనే వేసుకుందాం. ఎక్కువైతే కనుక గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి. గ్రైండర్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా మనకు కావాల్సిన విధంగా పేస్ట్ చేసేస్తాం. ఇదిగోండి టమాటా పచ్చడి మనం ఒక రౌండ్ వేసేసుకున్నాం. ఇది ఇందులోకి తీసేస్తాం. ఇప్పుడు రెండో వరుస కూడా వేసేసుకుందాం. టమాటా పచ్చడి ఎప్పుడైనా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. రుబ్బుకోకుండా కూడా చేసుకునే టమాటా పచ్చడి ఉంది, అది కూడా బాగానే ఉంటుంది. అంటే మనం ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే అదే మెత్తగా అయిపోతుంది. ఇంకా దాన్ని రోట్లో వేసే పని లేకుండా చేసేసుకోవచ్చు. ఇది కూడా నేను గ్రైండ్ చేసుకొస్తాను. ఇదిగండి సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇందులో వేసేస్తున్నా. మనం చింతపండు, వెల్లుల్లిపాయలు, టమాటాలు వేసేసాము. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు, ఆవుపిండి, మెంతి పిండి వేసుకున్నాం కదా, అదంతా కూడా వేసేస్తున్నాం. 100 గ్రామ్స్ కారము, మెంతిపిండి, ఆవుపిండి కలిపి 100 గ్రామ్స్, మనకి ఉప్పు 100 గ్రామ్స్, చింతపండు కూడా 100 గ్రామ్సే తీసుకున్నాం. మనం చింతపండు 50 గ్రామ్సే తీసుకున్నాం, ఎందుకంటే టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయి, అందుకోసం అనమాట. మన కేజీ అయితే కనుక 150 గ్రాముల చింతపండు తీసుకోవాలి. మనం ఇందులో 50 గ్రాములు చింతపండు తీసుకున్నాం. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం కలిపేసుకున్నాం. ఇంక ఇందులో మనం ఏం వేయాల్సిన పని లేదు, ఇది మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఇంకొక రౌండ్ మిక్సీ జార్లో వేసేసుకున్నాం. అన్నీ కలిసిపోతాయి అన్నమాట. మనం చేతితో కలిపిన దానికంటే కూడా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మంచిగా కారము, ఆవుపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, చింతపండు, టమాటా అన్నీ కూడా చక్కగా కలుస్తాయి. ఇది ఒక రౌండ్ వేసేసుకుందాం. ఇదిగండి ఇట్లా కలిసింది అనమాట మనకి. ఇది మనం బేసన్లోకి తీసేసుకుందాం. మనం ఈ సగాన్ని పక్కకు తీసేసుకొని ఇదే బేసన్లో కలుపుకుంటాం కాబట్టి, మనం తాలింపు కూడా మనం ఈ బేసన్లోనే కలిపి వేసేసుకుంటాం కాబట్టి ఇందులో వేసేసుకుంటాం. ఫైనల్గా మనం అన్ని కలిపి గ్రైండ్ చేసింది ఇందులో వేసేస్తాం. ఈ టమాటా పచ్చడి అండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కేజీ, 1/2 కేజీ పెట్టుకోవచ్చు. 5 నెలల నుంచి 6 నెలల 3 నెలల నుంచి 6 నెలల వరకు అయితే ఉంటుంది. మనకి చాలా టేస్ట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది అనమాట. మనకి సంవత్సరం పాటు నిలవ ఉండే, ఎండబెట్టి నిలవ ఉండే పచ్చడి కంటే కూడా ఈ పచ్చడి రుచి బాగుంటుంది మనకి. కాకపోతే టమాటాలు కొంచెం బాగా పండు టమాటాలు గట్టిగా ఉంటే మనకి చాలా బాగుంటుంది. కొంచెం జ్యూసీగా ఉన్న టమాటాలు కూడా వాడుకోవచ్చు. ఈరోజు మా హస్బెండ్ తెచ్చిన టమాటాలు గట్టిగా ఉన్నాయి, కానీ కొంచెం జ్యూస్ అయితే తక్కువగా ఉంది. జ్యూస్ ఎక్కువగా ఉంటే మనకి పచ్చడి కూడా లూజ్గా వస్తుంది, కొంచెం బాగుంటుంది అనమాట. ఆయిల్ కలిపినప్పుడు కూడా మనకి బాగుంటుంది. గంటి జారుడుగా ఉంటే కొంచెం, మరీ గంటి జారు కాకపోయినా లూజ్గా ఉంటే మనకి అన్నంలో కలిసిపోవటానికి కూడా గట్టిగా లేకుండా బాగుంటుంది అనమాట. ఇది కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఇది కూడా మనం బేసన్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. మనకి ఒక 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోద్ది. ఒక 100 గ్రామ్స్ వరకు మనం టమాటాలు ఉడకబెట్టేటప్పుడు వేసేసుకున్నాము. మిగతాది ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం తాలింపుకి. ఇదిగండి మనం తాలింపు వేసేసుకున్నాము. మనకి పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట, లేకపోతే ఎండిపోయినట్టు అయిపోతాయి. నేను సుమారుగా వేస్తున్నాను, ఒక 1/2 కేజీ. ఇదిగండి పల్లి ఆయిల్ మనకి ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. మనం ఎండుమిర్చి వేసేసుకున్నాం. ఒక 4 ఎండుమిర్చి అయితే నేను వేస్తున్నాను. 1 స్పూను ఆవాలు. పల్లి ఆయిల్ కాబట్టి కొంచెం పొంగుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. శనగపప్పు వేయట్లేదండి, మినపప్పు 1 స్పూను. ఇవి మనకు కొంచెం మంచిగా వేగాలి. 1 స్పూను జీలకర్ర. మనం తాలింపులోకి తీసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయలు. మనం కొన్ని టమాటా పచ్చళ్ళు వేసేసుకున్నాము రుబ్బుకునేటప్పుడు, ఇవి మిగతా ఇందులో వేసేసాను.
మనకు జీలకర్ర మాడకూడదండి, జీలకర్ర త్వరగా వేగిపోద్ది. మినపప్పు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందామండి. మనకి వెల్లుల్లిపాయలు వేగటానికి సరిపోతుంది ఈ వేడి. ఇంగువ కూడా కొంచెం వేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుందాం. ఇంగువ పచ్చళ్ళల్లో, సాంబారు, రసం, పులుసు కూర ఇట్లాంటి వాటిలో చాలా బాగుంటుందండి ఇంగువ. ఎండాకాలం తప్ప మిగతా కాలంలో బాగుంటుంది. ఎండాకాలం అయితే కొంచెం మనకి వేడి చేస్తాం. ఈ తాలింపు అంతా చల్లగా అయిపోవాలి, వేడి మీద పచ్చళ్ళలో వేయకూడదు. ఇది నేను చల్లగా అయిపోయిన తర్వాత మీకు పచ్చళ్ళలో వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి తాలింపు మనం వేసుకొచ్చాం కదా, ఇది ఫ్యాన్ కింద పెట్టాను. ఇది కొంచెం ఆరిన తర్వాత మనం కలుపు. మనకి వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఈ ఆయిల్కి మగ్గిపోతాయి అన్నమాట. మనకి జీలకర్ర మెయిన్, మినపప్పు వేగాలే కానీ మాడకూడదండి. మాడిని అంటే జీలకర్ర కనుక మాడిందంటే మనకు పచ్చడి అంతా నాశనం అయిపోద్ది. మనం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుందాం. ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి సీజన్తో పని లేదు, మనం ఎండబెట్టుకోవాలి. ఆ ఎండబెట్టుకుని చేసుకునే పచ్చడి కనీసం వారం 10 రోజులు పడుతుందండి మనకి. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఎక్కడికన్నా ఊళ్ళు వెళ్ళాలన్నా కానీ, ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వాలన్నా కానీ ఎప్పటికప్పుడు ఇంట్లో కూడా ఫ్రెష్గా మంచి టమాటాలు కనుక దొరికితే, ఎప్పుడు దొరికినా సరే, ఏ టైం అయినా, వర్షాకాలం అయినా, సీజన్తో పని లేదండి. మంచి టమాటాలు, ఫ్రెష్ టమాటాలు దొరికినవి అనుకోండి, వెంటనే తీసుకొని పచ్చడి కట్టేసుకోవడం. మనకి పచ్చళ్ళన్నింటిలో ఫేవరెట్గా ఉండేది ఏంటంటే ఆవకాయ, టమాటా. కాబట్టి టమాటా పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉండరు. టమాటా పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయి. బేబీ టమాటాతో పెడతారు, చెర్రీ టమాటా అంటాం కదా, దాంతో కూడా బాగుంటుంది. అలాగే ఇది మిక్సీలో వేయకుండా కూడా టమాటా పచ్చడి చేసుకుంటామండి. అది కూడా ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం తాలింపు ఆరిపోయిన తర్వాత మొత్తం కలుపుకొని అసలు ఉప్పు కారాలన్నీ సరిపోయినాయో లేదో మనం టేస్ట్ చేసి చూద్దాం. మనకి తాలింపు చల్లగా చల్లారిపోయిందండి. మనం ఇప్పుడు టమాటా పచ్చళ్ళు వేసి కలిపేసుకుందామండి. మనకి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కారం కూడా కొంచెం మరీ మీడియం కాకుండా ఇంకొంచెం కారం కలుపుకుంటే మనకి పచ్చళ్ళ కారం దొరుకుతుంది కదా, మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్. ఒకవేళ చేసుకోలేకపోతే బయట మనకి కారం దొరుకుతుంది. 3 మ్యాంగోస్ బాగానే ఉంటుంది, బళ్ళారి కారం బాగానే ఉంటుంది. మీరు అట్లయినా కలుపుకోవచ్చు. కొంచెం మనకి మరీ మీడియం కాకుండా కొంచెం కారం ఉంటేనే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఆయిల్ మనకి ఎక్కువైనా ఏం పర్వాలేదు, పచ్చడి బాగుంటుంది. టేస్ట్ బాగుంతో పాటు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట, ఎండిపోయినట్టు కాదు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము. మనం తర్వాత టేస్ట్ చేసి మనం ఇట్లాగే ఈ బౌల్లోనే ఉంచేస్తానండి, ఎందుకంటే రేపు కూడా దీన్ని కలుపుతాము. ఎందుకంటే ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అంతా మనకి కలిసిందా లేదో తెలియాలి కదా. అప్పుడు టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగండి మరుసటి రోజుకి ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనకు ఉప్పు, ఆవపిండి అన్నీ నానిపోయి ఉంటాయి. మనం కలుపుకుందాం. టమాటా పచ్చడి సింపుల్గా, ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు పెట్టుకునే టమాటా పచ్చడి. మంచి వాసన వస్తుంది. అందులో మనం పల్లి ఆయిల్ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. రీఫైండ్ ఆయిల్ మాత్రం అస్సలు వాడద్దు, పచ్చడి పాడైపోతుంది. ఒక 10 రోజుల తర్వాత మంచి పాడైపోయిన వాసన వస్తుంది అన్నమాట, ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి. బాయ్.